ఇంతకు ముందు ఈ ఇయర్ ఎవరైనా కోర్స్ కంప్లీట్ చేసి ఇంటర్న్‌షిప్‌లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకంటే మనం వాళ్ళతో అంటే మీకు మాట్లాడడానికి ఎవరు అడుగుతున్నారు మేడం? ఆల్ ఇండియా లెవెల్ అడుగుతున్నారా? లేకపోతే మన తెలుగు పిల్లలని అడుగుతున్నారా? మన తెలుగు పిల్లలు. మన తెలుగు మీ పిల్లలు కూడా దగ్గర చాలా నుంచి మంది జాయిన్ అయిన ఉన్నారు మేడం. వాళ్ళు. చాలా మంది ఉన్నారు. ఓకే. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, హ్మ్. గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఆల్రెడీ ముగ్గురు నలుగురు పిల్లలు యూఎస్ఏలో కూడా వాళ్ళు ఎంఎస్ చేస్తూ జాబ్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ కూడా ఇప్పుడు రీసెంట్గా కూడా కొంతమంది పిల్లలు మన తెలుగు పిల్లలు జాబ్ చేస్తున్నారు బెంగళూరు, పూణే అని చెప్పేసి డిఫరెంట్ ఏరియాస్లో. ఓకే. అంటే ఎవరైనా ఒకళ్ళని లైవ్‌లో కాల్ తీసుకొని మాట్లాడిపించగలుగుతారా? నేనా? కుదిరితే. పర్లేదు నాకిచ్చినా నేనైనా మాట్లాడతాను. మీరే మాట్లాడండి మేడం. ఓకే. షూర్. అంటే మీకు ఇక్కడ ఉన్న స్టూడెంట్ నెంబర్ అంటే ఇక్కడ ఉన్న జాబ్ చేస్తున్న ఇక్కడ నుంచి మీరు జాయిన్ చేసిన పిల్లలు అక్కడ జాబ్ చేస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే. ఓకే. సార్ ఫైన్. హలో హలో రవి గారండి మాట్లాడేది? చెప్పండి మేడం. ఇది నేను తెలుగు వన్ నుంచి యాంకర్ని మాట్లాడుతున్నానండి, దివ్య. ఓకే. ఇంతియాజ్ గారి దగ్గర మీ నంబర్ తీసుకున్నాను. ఓకే. ఎస్ మ్యామ్. ఇది మీకు కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది అన్నారు కదండి? ఎస్ మ్యామ్. రీసెంట్లీ ఒక 4 months బ్యాక్ వచ్చింది మేడం. ఓకే. ఎక్కడ వచ్చిందండి? ఏ కంపెనీలో వచ్చింది జాబ్? మ్యామ్ ఇప్పుడు నేను కరెంట్లీ అయితే షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ బెంగళూరులో ఉన్నా మేడం. ఇంటర్న్షిప్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే. ఎంత అండి ప్యాకేజ్? ప్యాకేజ్ మ్యామ్ 6+ మ్యామ్. 6+. ఓకే. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు కాలేజ్లో? కాలేజ్లో నేను 21 బ్యాచ్ మ్యామ్ నాది. 21 బ్యాచ్. ఓకే. ఇప్పుడు నా కాలేజ్ ఫైనల్ ఇయర్. సో మొన్న ఇంటర్వ్యూ జరిగితే అక్కడ క్యాంపస్ సెలెక్ట్ అయ్యి. ఓకే. మీకు ఇంతియాజ్ గారు చెప్పినట్టుగానే ఉందా అండి కాలేజ్ అంతా కూడా? మ్యామ్ ఫస్ట్ ఇయర్ నుంచి సేమ్ ఎగ్జాక్ట్ చెప్పారు అట్లానే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే. అండ్ మీకు బాగా ఏం నచ్చింది కాలేజ్లో? మ్యామ్ వాళ్ళు కెరియర్ గైడెన్స్ జల్దీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్ వాళ్ళు. ఓకే. కెరియర్ గైడెన్స్ అనేది, ప్లేస్మెంట్ అనేది ఫైనల్ ఇయర్ లో కొంచెం బాగా హెల్ప్ చేస్తారు. వాళ్ళది ప్రైవేట్ యూనివర్సిటీ కదా. అవును. సో క్యాంపస్ ప్లేస్మెంట్ ఎక్కువ ప్రెజెంట్ అయితే. ఓకే. అది మంచిగా బాగా. ఓకే. మీరు హైదరాబాద్ నుంచేనండి? మ్యామ్ హైదరాబాద్ నుంచి. ఓకే. మరి హ్యాపీయా కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది అండ్ మంచి యూనివర్సిటీలో చదువుకున్నారు? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మ్యామ్. ఓకే అండి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మాట్లాడానండి రవి గారితో. హ్యాపీ. ఓకే. సో ఇట్లాంటి నెంబర్స్ కావాలంటే నేను ఎన్నో ఇస్తాను. ఓకే. మీకు యూఎస్ఏలో, ఆస్ట్రేలియాలో మన స్టూడెంట్స్ ఉన్న వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తాను. ఓకే. నేను ఎందుకు కాల్ తీసుకున్నానంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంటే బాగుంటది అన్న ఉద్దేశంతో కాల్ తీసుకున్నాను. తనది 6 lakhs ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు మేడం. ఓకే. తన ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ చేస్తున్నాడు. వన్స్ తన ఆగస్ట్ లోకి వస్తే సంథింగ్ అరౌండ్ 8.5 వరకు వెళ్తుంది మేడం. ఓకే. సో డెఫినెట్లీ మేడం అతని దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ దాన్ని షైన్ చేసాం అంతవరకే. కానీ అంతా మా ఎఫర్ట్స్ మా వల్లనే జాయిన్ అయ్యారు, మాదే మొత్తం యూనివర్సిటీ, వీఆర్ ఓన్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ కెరియర్ అదంతా కాదు మేడం. ఓకే. అది మార్కెట్లో 100 మాటలు చెప్తారులేండి కానీ స్టూడెంట్ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం షైన్ చేస్తాం.